అండి. మీరు నా ఛానల్‌ను ఫాలో అవుతూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతి సండే హెల్త్ టిప్‌లో భాగంగా ఈవేళ నిద్రను గురించి మాట్లాడుకుందాం. ఇటీవల కాలంలో చాలా నిద్ర తక్కువగా పోవటమే కాకుండా అనేక మందికి నిద్ర పట్టడం లేదు, లేక నిద్రలేమితో బాధపడుతున్నారు. మానవుడికి ప్రకృతికి ఇచ్చిన వరాలలో అత్యంత గొప్పనైనటువంటిది, ముఖ్యమైనటువంటిది నిద్ర. ఈ నిద్రలో శరీరము రోజంతా పనిచేసి అవయవాలన్నీ అలసిపోయి కొంత శక్తిని కోల్పోతాయి. దాన్ని తిరిగి నిద్రలోనే పునర్నిర్మించుకుంటాయి. నిద్ర వలన జ్ఞాపక శక్తి, నిద్ర వలన వ్యాధి నిరోధక శక్తి రెండు పెరుగుతాయి. జ్ఞాపక శక్తితో మనము చదివిన విషయాలు కానీ, చూసిన విషయాలు కానీ మెదడులో నిక్షిప్తం చేయటానికి నిద్ర ఎంతో తోడ్పడుతుంది. అయితే ఆధునిక జీవన శైలి వలన నిద్రలేమితో బాధపడే వాళ్ళ సంఖ్య క్రమక్రమేణా పెరుగుతోంది. యూత్, స్టూడెంట్స్ అయితే ప్రధానంగా బ్లూ స్క్రీన్, ఏ టైంలో అంటే ఆ టైంలో నిద్రపోవటము, మరొకటి ఏమిటంటే సరైనటువంటి జీవన శైలి లేకపోవటం వలన ఈ స్క్రీన్కి అలవాటు పట్టిపోవటం వలన, రాత్రుల్లో షిఫ్ట్లో డ్యూటీలు చేయటం వలన, ఇలాంటి అనేక కారణాల వలన కుర్రాళ్లలో లేకుంటే యూత్లో నిద్రలేమి ఏర్పడుతుంటే, పెద్దవాళ్ళు ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పనిలో ఒత్తిడి, ఇంకా ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ రాత్రిపూట నిద్ర పట్టక నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రలేమి లక్షణాలను చూసినట్లయితే మనసు నీరసంగా ఉండటము, రోజంతా డల్లుగా ఉండటము, జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటము, ఏదన్నా పని చేయాలంటే ఆ పని చేతికి రాకపోవటము, నిస్సత్తువగా ఉండటము, జ్ఞాపకం లేకపోవటంతో పాటుగా ఏదైనా ఒక ఆలోచన గురించి ఆలోచించినప్పుడు సరైనటువంటి ఆలోచనలు రాకపోవటము, ఇలా అనేక కారణాలు నిద్రలేమిలో మనకు కనిపిస్తాయి. అయితే దీర్ఘకాలం నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే మధుమేహము, బీపీ పెరగటము, ఊబకాయం రావటం వంటి జీవనశైలి అనారోగ్య కారణాలకు కూడా దారితీసే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి నివారణ చర్యలు ఏమిటంటే పడక గదిని శుభ్రంగా ఉంచుకోవటము, రాత్రి భోజనాన్ని పడుకోవడానికి 2 గంటల ముందే భోంచేయటము, సాయంత్రం పూట వీలైతే 5-6 గంటల మధ్యలో కమలా జ్యూస్ తాగటము, వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టి నెత్తిపైన పతలాటి చల్లనీళ్లతో తడిపిన గుడ్డను వేసుకొని ఒక 15 నిమిషాలు ఉండటము, లేదా చామంతి పూల టీ తాగటము, బెడ్రూమ్ను శుభ్రంగా ఉంచుకోవటమే కాకుండా లైట్ బాగా తగ్గించటము, ఏ విధమైన సౌండ్ రాకుండా చూసుకోవటము లాంటి జాగ్రత్తలు చేయాలి. వీటితో పాటుగా ఇంకా కొన్ని ఏమిటంటే ఒకే వేళకు పడుకోవటము, ఒకే వేళకు లేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేయటం మూలన జీవ గడియారము కరెక్ట్గా మనకు నిద్రపోయేటట్టు చేస్తుంది. ఇంకా నిద్ర సరిగా పట్టనట్లయితే పడుకునే ముందుగా కొద్దిగా గోరువెచ్చని పాలు తాగటము, లేదా గసగసాలు లైట్గా వేయించి ఒక గుడ్డలో కట్టుకొని మూచూడటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. 2 ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళు తినటం వలన కూడా చక్కటి నిద్ర పడుతుంది. కాబట్టి నిద్రలేమిని వీలైనంత వరకు దూరం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సూచనలు పాటించవచ్చు. అలా పాటించటం మూలన కనీసం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో మనిషి నిద్రపోయేటట్టుగా చూసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు, మెరుగైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. థ్యాంక్ యూ.